కొడుతుంది ఇప్పుడు మళ్ళీ అల్లెందుకమ్మా ఒకదాన్నే ఉంటే అయిపోతే కదా మూత పెట్టినని వీళ్ళకి ఇక్కడ పెట్టాక అటు ఇటు ఆడతారు మరి గంత నేను ఎందుకు వచ్చినవే మరి అది గట్టి పెట్టు కొంచెం లోపలికి పెట్టు పృథ్గాడు ఫ్రిడ్జ్ కాడికి వచ్చుకుంటా ఊకే పడేస్తాడు పొయ్యి కన్నా పెట్టు ఈ వేడికే అవును మంచి పని చేసినవి అక్కడ వంట వండేసింది అన్నం ఇది పెట్టిన అర్థం బియ్యం ఇవి ఓ మట్టు సరిపోతుంది మళ్ళీ ఎందుకు అడిగిన అంత అన్నం ఉండగా తింటామా అభివృద్ధి కడుతారు మిమ్మల్ని పెట్టించిన దాని రాత్రికి మిగిల్చుకుంటాడు అదే అక్షయ అన్నాడు రేపు వస్తుంది అమ్మ సరే రమ్య ధనియాలు కూడా తెచ్చి ధనియాలు కొంచెం ఉంటే ఆయన తెచ్చి దాన్ని కూరగాయలు సబ్జెక్ట్ అబ్బా కీరా ఖచ్చితంగా కీరా పెట్టినని కీరా జాగ్రత్త పెట్టు చేస్తాడన్నట్టు అంతట వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు మనం అన్నదమ్ములం కదా అబ్బా ఉండని తీయే కొద్దిసేపు అమ్మా డోర్ నేను పెడతా కానీ ఉడుకుతుంది ఘోరంగా కాతి కొద్దిసేపు పిల్లల సబ్బు బయట తినని హమాం సబ్బు నా క్యారెట్ కీర ఒక దాలో పెట్టు నేను బయట ఖరాబ్ కదమ్మా అది వాళ్ళిద్దరికి అమ్మ వాడు 30 రూపాయలు ఎక్కువ సరే కడిగేద్దాం సరే ఫ్రిడ్జ్ లో పెట్టాక బయటనే పెట్టు పండని నేను ఎక్కడ తింటానో వాడు అక్షయ్కి జ్యూస్ పట్టుకుంటాడు తీయతుందరా ఈ నాకు కీరా క్యారెట్ పెట్టి ఖరాబ్ అవుతుంది నేను మరీ తెచ్చుకున్నా మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలి లేదా దానికి అదే ఎక్కువ గిఫ్ట్ ఇచ్చినతో నిన్న మన బర్త్డేకి అనుకొచ్చింది వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి తేజని ఇచ్చినాడు అత్తమ్మా నిన్న అంత జ్వరం వచ్చాడు చేసిన రాత్రి మాకు భయమైంది కాళ్ళు నొత్తాయి అంటాడు చేతులు నొత్తున్నాయి అంటాడు కడుపు నొత్తుంది అంటుండు మీరేంద్రా పొద్దు పొద్దునే ముందే కలర్ వేసుకుంటారు ఊర్లో ఈరోజు బోనాలు తీస్తుండండి బ్యాక్గ్రౌండ్లో మీకు పెద్దమ్మ సౌండ్లు వినిపిస్తాయి అసలు నైట్ అంతా అదే సౌండ్స్ వాయిస్ ఓవర్ లేట్ అయిపోయింది సో వీడియో కూడా లేటే అవుతుంది అప్లోడింగ్ లేట్ ఉంటుంది అండ్ ఇది మా ఇంటింటి రామాయణం ఎందుకు పెట్టిన అంటే వేరు ఇప్పుడు మా ఇంట్లో అత్తది నాది కన్వర్జేషను రాగబెట్టుకున్నారు సో చాలా ఇంట్లో అత్త కోడల కన్వర్జేషన్ ఇలాగే ఉంటుంది బట్ క్లోజ్గా ఉండకపోవచ్చు కొందరు దీనికంటే క్లోజ్గా ఉంటుంది సో మీరు అడిగారు కాబట్టి రా వీడియో పెట్టడం జరిగింది సో కొడుకు ఎంత పెద్దోడైనా
తల్లికి చిన్నోడే. మా అత్తమ్మ ఏం తిన్నా ముందు బుక్క శేఖర్కి పెడుతుంది. సో తల్లికి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నోళ్ళే. మా అత్తమ్మ చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, మా అత్త ఏం తిన్నా ముందు శేఖర్ పెట్టింది. ఏమైనా చేయాలన్నా కూడా నాన్న ఏం చేయమంటావురా, మేము ఎన్నైనా చెప్పాను రమ్మే నేను, కానీ కొడుకు చెప్పాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక వీళ్ళు ఆడుతున్నారు. విలేజ్ వ్లాగ్స్లో కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీకు ఓన్లీ కుకింగే కావాలంటే అత్తయ్యతో రెసిపీస్ వీడియోస్ పెడతా అనుకుంటున్నాను. లేకపోతే ఫుల్ డే మార్నింగ్ టు నైట్ వరకు ఒకటే వ్లాగ్లు. ఈరోజు ఫ్రైడే ఫుల్ డే వ్లాగ్, అలా ఫుల్ డే మార్నింగ్ టు నైట్ వరకు పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే లెంత్ ఎక్కువ అయింది, నాకు వాయిస్ కొంచెం కష్టమైంది. బట్ ఇప్పటిలాగే వాటర్ తాకుండా పెడతాను. కానీ చాలామందికి అట్లా ఇష్టం అంటున్నారు కదా, లెంత్ వీడియోస్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మీరు చెప్పండి ఎలా పెడదాం, ఇలాగే అంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం. సో తినడానికి అయితే కూర్చున్నాం. ఇలా టమాటా చారు ఉన్నప్పుడు ఆమ్లెట్ కంటే ఎగ్ అంచుకి మస్తు ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్. నాకు ఆమ్లెట్స్ ఈ కొట్టిపోసిన కోడిగుడ్లు నచ్చవు. నాకు బాయిల్డ్ ఎగ్ కర్రీస్ నచ్చుతాయి. అంటే నేను ఆ టైప్ అనమాట. శేఖర్కి ఏమో ఎక్కువ బాయిల్డ్ టైప్ నచ్చవు, ఆయనకి ఆమ్లెట్స్ కొట్టిపోసు ఇవి నచ్చుతాయి అనమాట. నేను ఎక్కడున్నా కూడా అందరితో కలిసి తినే భాగ్యం నాకు మా గాలిపల్లిలో వస్తుంది. ఎందుకు అంటే పిల్లలకి నేను ముందు తినబెడతాను, లేకపోతే అత్తే వాళ్ళు ఎవరైనా తినబెడతారు. మేము మాత్రం అందరూ కలిసి తింటాం. తినేటప్పుడు మా అత్త నువ్వు తిని పెట్టా ముందు, తర్వాత వాడికి తినబెడతాం, నువ్వు తిని వద్దా ముందు, తర్వాత రుతు తినబెడతాం అంటారు. సో చాలా నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉండేది మెయిన్ థింగ్ అదేనండి. ఎవ్వి ఉన్నా కూడా, ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ టైంకి తిండి తెలియదు, కానీ వాళ్ళకి తినబెట్టడం, వాళ్ళ మూది కడగడం, వీటిలోనే సగం జీవితం సంగనాగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. సో అది ఆ మమ్మీలకి ఒక 1 month అయినా ఇట్లా అందరికీ అమ్మల ఇంటికి పోతే రిలాక్స్ ఉంటుంది, నాకు మా అత్తగారి ఇంటికి వస్తే రిలాక్స్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఈ విషయాలు. సో తర్వాత ఏంటంటే ఇటు చూడండి, మా అత్తయ్య నేను పడుకొని ఇందాకే లేచాను, మస్తు తలిసిపోయాను, దారుణంగా పడుకున్నాను. మధ్యాహ్నం పడుకొని ఇందాకే లేచేసరికి మా అత్తయ్య వాళ్ళ మనవడి కోసం ఉయ్యాల కట్టింది. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారికి కట్టిన కానుకలు సో అండ్ సో 50 రూపాయలు, సో అండ్ సో 1000 రూపాయలు అని సౌండ్ వినిపిస్తుంది. చూసిర్రా, పాటలు అయితే అయిపోతుంది, లేదా కాపీరైట్ వచ్చింది, అదో భయం ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఈడ వాటర్ బాటిల్ 2 కొన్నామండి. కుండ కొందామా అంటే శేఖర్ వినలేదు. సో ఇక్కడ ఫ్రిడ్జ్ నీళ్ళే అవుతున్నాయి. అండ్ వచ్చేటప్పుడు మాజాన్ స్ప్రైట్ తెచ్చినాం. మా రుత్తు మా లవి వీళ్ళిద్దరికి ఈ మాజాలు స్ప్రైట్లు కూల్ డ్రింక్స్ ఏమైనా, లవి అయితే ఓ రేంజ్లో తాగిండు ఆయన చిన్నప్పుడు. ప్రజెంట్ కూడా ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో ఉందనుకోండి ఓడగొట్టాలి. మా తేజ్ తాగడు, మా అక్షయ్ ఒకసారి తాగుతూ ఊరుకుంటాడు. మా రుత్తుగాడు అంతే, ఉందా అమ్మ పోయి, అది పల్పి కానీ మాజా కానీ ఏదైనా కానీ. బట్ అవి అస్సలు మంచి కాదండి, హై షుగర్ కంటెంట్స్ ఉంటుంది. అలాగే అందులో ఫ్రూట్స్ ఒక చిన్న తొక్క కూడా ఉండదు, అన్నీ కెమికల్సే ఉంటాయంట, సీరమ్స్ ఉంటాయి లేకపోతే. సో అది తెలిసింది తెచ్చి రక్క అంటే అంతే, మనం ఏం చేయలేము కొన్నిటికి. సో తర్వాత ఏంటంటే మా అక్షయ్కి ఎవరు ఏమన్నది నాకు నచ్చలేదు అనుకోండి, తనకు నచ్చింది చేసుకుంటాడు, కానీ తన కోసం కాదు. మా తేజ్ గాడు అవి మాకు మ్యాగీ అన్నారు. నార్మల్గా హైదరాబాద్ మ్యాగీ తిననివ్వను నేను పిల్లల్ని, రమ్య వాళ్ళ ఇంట్లో తిననివ్వదు. కానీ వీడికి వస్తే నాన్నమూలీలు వీళ్ళకి నచ్చింది జరుగుతుంది. అండ్ రమ్య లేదు, రమ్య ఉంటే అరుస్తుంది. సో రమ్య లేదు కదా, మంచిగా తెచ్చుకున్నారు, మమ్మల్ని అడగరు, అక్షయ్ని అడుగుతారు. తర్వాత ఏంటంటే ఈ మ్యాగీలు కానీ ఈ ఇప్పులు కానీ ఇచ్చేటప్పుడు, ఆస్తి పంపకాలు చేసేటప్పుడు లేని ఫీలింగ్ ఉంటుంది. ఎవరికైనా కొంచెం ఎక్కువైందా కథ లొల్లి స్టార్ట్. సో 1 లక్షల కోట్ల ఆస్తిపరుడు కూడా ఆస్తి ఇచ్చినప్పుడు భయపడేమో, కానీ తల్లి ఈ మ్యాగీలు వేసేటప్పుడు మస్తు భయపడుతుంది. ఇంకా మా తేజ్ గారు మా రుతుగాడు తేజుకి ఎంత వేసినా వాడికే బాగా ఇష్టం, నాకు కొంచెం ఇష్టం అంటాడు. కోర్స్ రితు ఎక్కువ తినడు, అది వేరే విషయం. ఎట్ ద ఎండ్ అది కూడా తేజు వానికి పోతుంది. సో మా లవికి తేజుకు లొల్లి ఎక్కడ తెలుసా, లవ్ ఏమో మేము గిన్నెలు తింటా అంటాడు, తేజు ఏమో గిన్నెలు దిగో నాకే కావాలంటాడు. సో లవి తేజు ఇద్దరికి గిన్నె మొత్తం ఊడ్చిపెట్టించిన. ఈడ కూడా ఇద్దరు తింటారు, కానీ మా లవికేమో వాడికే ఎక్కువ పెట్టినాను, మా తేజుకేమో లవి బావకే ఎక్కువ పెట్టినాను ఫీలింగ్ ఉంటుంది. బట్ సపరేట్గా తింటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? పిల్లలకి మ్యాగీలు పెట్టినప్పుడు ఈవెన్ బాగా పీల్ చేసినప్పుడు అంతే, ఓడేమో నల్లగా ఉంది ఇచ్చినాం అంటాడు, రుతుగాడేమో నువ్వు ఎందుకు పీల్ చేసినావు అంటాడు. సో ఇవి ఒక మమ్మీకి ఉన్న బేసికల్గా మమ్మీకి ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. వీటికి సొల్యూషన్ లేదు. మనం పీల్ చేసి ఇచ్చామనుకోండి, పీల్ ఎందుకు చేసావంటారు, పీల్ ఉంది ఇచ్చామనుకోండి నువ్వు పీలే చేయలేదంటారు. అంతే నాకు నువ్వు పీల్ చేసే బాగానే నాకు పీల్ చేయకుండా అతికి పెట్టి అంటారు. సో పిల్లలు అలాంటి మైండ్ సెట్తో ఉంటారు, కన్ఫ్యూజన్ ఉంటారు. అందుకే అమ్మలు డిప్రెషన్లో ఉంటారు. ఏమంటారు కమెంట్లు చెప్పండి. సో చాయ్ పెడుతున్నాను నేను. మనము ఊర్లో ఆ పాలు వస్తాయి కదా మనకి, ప్యూర్ పాలు,
వాటిలో మీరు ఎంత నీళ్ళైనా పోసుకోండి, చాయ్ కమ్మగానే ఉంటుంది. పాకెట్ పాలు తెస్తామా, అందులో మీరు ఎంత చిక్కైనా పెట్టుర్రి, ఈ టేస్ట్ ఆ చాయ్కి రాదు. సో షుగర్ తక్కువ వేస్తాను. అత్తమ్మ మరీ తీయగా టీ తాగదు, అలా అని మా అత్తమ్మకు షుగర్లు బీపీలు రేవు. మా అత్త ఏదో ఫిట్టెస్ట్ అత్తమ్మ, ఫిట్టెస్ట్ ఏంటి, హెల్దీయెస్ట్ అత్తమ్మ, స్ట్రాంగెస్ట్ అత్తమ్మ. తర్వాత ఏంటంటే మా అక్షయ్ ఆలు బాయిల్ చేస్తున్నాడు. రెసిపీ నేను ఏం షూట్ చేయలేదు, దాన్ని ఏందో బర్గర్ లెక్క ఏందో వేసాను అనమాట. సో మా అక్షయ్ ఏం చేసినా అడ్డగోలు చేయడు. లవికి, తేజుకి, అక్షయ్కి, వీలైతే మా ఋతువానికి, వీళ్ళ మందమే అయ్యాను. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కొప్పడతారు, ఆయనకు తెలుసు. ఆడికాడికే వేస్తాడు ఏం చేసినా. సో ఇక్కడ ఛాయ్ అవుతుంది. ఊళ్ళో ఛాయ్ తాగడం, అందరితో కలిసి ఛాయ్ తాగడం అనేది ఒక పెద్ద కళ, అవునా కదా? సో నా వరకు అయితే మా అత్తగారింట్లో ఛాయ్ పెట్టాలంటే నేను లేవాల్సిందే. నేను లేచే వరకు వీళ్ళు ముచ్చట్లేదు పెడతారు, ఏమని చెప్తారు. మా అత్త కూడా ఛాయ్ తాగుతుంది కావచ్చు అని రమ్య, శేఖర్ వీళ్ళు ఎవరు ఛాయ్ తాగరు. నేను పోస్తాను తాగుడు. అంటే నేను ఆ లెవెల్లో పోస్తానా అని మీరు అనుకున్నారు, అంత సీన్ లేదు. నేను ఛాయ్తో పాటు బోల్డ్ అని స్నాక్స్ తెస్తా. అత్తమ్మ అంటే ఊరికి ఛాయ్ పోసింది, ఏం కావాలో మీరు తెచ్చుకోరంటది. నేను ఒకేసారి ప్లేట్ నిండి అన్నీ పట్టుకొని పోతాను అనమాట. అందుకే మన ఛాయ్ బిజినెస్ అంత బాగా అత్తగారింట్లో సాగుతుంది. తర్వాత ఇక్కడ రిలాక్స్గా కూర్చొని ఛాయ్ తాక్కుని మేము ముచ్చట పెడుతున్నాం. యాక్చువల్లీ మా గోల్డ్ లోన్ ఈఎంఐ కట్టేది ఉంది బ్యాంకులోకి, ఇయర్లీ వన్స్ కడతాం కదా. సో అది కట్టేది ఉందన్నమాట. సో అది ఎట్లా కట్టుడు, ఏ రోజు కట్టుడు, మళ్ళీ ఇప్పుడు గోల్డ్కి అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు కదా. సో మరి అది ఎట్లా చేసుడు, ఇవన్నీ ముచ్చట పెడుతున్నాం. కానీ నిజం చెప్తున్నాను, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అనుకుంటాం కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ కాదు, ఏ ఎంప్లాయీ కానీ ఈ లోన్ టెన్షన్ ఉన్న రోజులు మనకు వచ్చే జీతమా మొత్తం రాదు. లోన్కి కట్ అయిపోతూ ఉంటుంది, మనం చిట్లు కట్టుకుంటాం, మనకి ఈఎంఐలు ఉంటాయి. ఇవన్నీ ఉండేసరికి వీళ్ళకి చూడడానికి ఇన్ని జీతాలు అనిపిస్తుంది. ఎట్ ద ఎండ్ 10-20 వేలుగా చేతిలో మిగిలవు. అండ్ ఇప్పుడు ఉన్న పిల్లల స్కూల్ ఫీలకి ఆ 10-20 వేలు కూడా సరిపోవు. మన కిడ్నీలు అమ్మేసుకోవాలి, అప్పుడే స్కూల్ ఫీలు మనం కట్టుకోగలుగుతున్నాం. ఈ నర్సరీలకు లక్షలలో పేస్తున్నాడు కొంతమంది. మా ఋతువాడికి స్కూల్ ఫీ నర్సరీలో కడుతున్నా కానీ నర్సరీలో ఎల్కేజీలో గవే స్లీపింగ్ లైన్, గవే స్టాండింగ్ లైన్ నేర్పిస్తాం. సో వాడిని నర్సరీలో జాయిన్ చేసుకుని డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్నానా నా అంతరాత్మ దారుణంగా ఫీల్ అవుతుంది. సో ఈ లిప్ షేడ్ నేను స్టూడియోలో తీసుకున్నా, ఇక్కడ మర్చిపోయి ఉన్నా, నాకు బాగా నచ్చింది ఈ షేడు. సో పెట్టుకున్నాను. బాగుందా అంటే నేను అప్పుడప్పుడు నాకు టైం అంటే మా అత్తారింటికి వచ్చినప్పుడే నాకు చాలా టైం ఉండేది. సో నేను జుట్టు చూసుకుంటూ నూనె పెట్టుకోవడాలు, లిప్స్టిక్ పెట్టుకోవడాలు ఇలాంటివి చేస్తా. నాకు ఇష్టం అండి. కానీ అదేంటోనండి, మనం పిల్లలకు తల్లులమయ్యాం, పిచ్చోళం కాలేదు. కానీ నేనైతే పిచ్చిదాని లెక్కనే నా ఏషం ఉంటుంది. సో సెట్ కావాలి. ఒకటి పుట్టినాకనే ఒక తీరైతే రెండోడు పుడితే మొత్తం మధ్యస్థిమితమైపోయినట్టు అయిపోయింది నా సిచ్యువేషన్. ఈడ అత్తమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది. యాక్చువల్లీ జొన్న రొట్టెలు చేసే ప్లాన్ లేకుండే శేఖర్ నాకు 2 చేయమంటే చేతనైతే లేదు, అన్నం తినేసే బిడ్డ అన్నది. ఆయన ఓకే అన్నాడు. కానీ ఇక్కడ వేడికి ఋతువాడికి ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు అయింది. సో వాడికి కూలర్ తేవాలి. మా అన్నయ్య హైదరాబాద్ నుంచి కూలర్ తెచ్చుకోండి, ఈ మధ్య ఇంట్లో తీసుకుపోవాలి అనమాట. సో మా అన్న కూలర్ తెస్తుండు అని చెప్పగానే నాకు అనిపించింది, మా అన్నయ్య కూడా రోటీస్ పెట్టి వచ్చు కదా, డిన్నర్లోకి అవుతుంది కదా అని. మరి నేను చేస్తా పద అత్తమ్మ అనగానే నేను చెప్తా, బా బిడ్డ నువ్వు పిండి గిట్లా కల్పిస్తా, నువ్వు చేతు నీకు కలుస్తా అని మా అత్తయ్య అన్నారు అనమాట. సో మా అత్తమ్మ నాకు రొట్టె చేసి నేర్పిస్తుంది. మొన్న మనం చేసింది బియ్యం పిండి రొట్టె. బియ్యం పిండిలో మనకు జిగురునెస్ ఉంటుంది. సో పిండి క్రాక్ అవ్వకుండా బియ్యం పిండి రొట్టెలు అందరూ చేయగలుగుతాం. కానీ జొన్న పిండిలో అంత జిగురు ఎక్కువ ఉండదు. అండ్ ఆ రొట్టెలకి చాలా వరకు క్రాక్స్ వస్తుంటాయి అన్నమాట. సో అందుకే మనం పిండి పట్టించినప్పుడు కొంతమంది బియ్యం వేస్తారు. ఇందులో మా అత్తయ్య బియ్యం వేసి పట్టించలేదు. అలాగే ఇవి పచ్చి జొన్నలు అండి. మీకు తెలుసా, షుగర్ ఉన్న వాళ్ళు పచ్చి జొన్నలు తింటే మంచిది అంటూ ఉంటారు, నేను విన్నాను ఇక్కడ. సో ఈ పచ్చి జొన్నల పిండి ఎక్కడదంటే రమ్య వాళ్ళకి గట్క అంతా వేసి ఇచ్చింది అత్తమ్మ. వాళ్ళు గట్క తిననే లేదంటే మిగిలింది. ఆ గట్క కాస్త వేస్ట్ చేయకుండా మొత్తం పిండి పట్టించుకొచ్చింది మా అత్తమ్మ. సో ఇప్పుడు ఆ పిండితో రొట్టెలు చేసుకుంటున్నాం. సో ఇందులో మీరు బియ్యం వేస్తే కూడా బాగానే ఉంటుంది. అండ్ శేఖర్ ఆయనకు పెడితే డైలీ నైట్ రొట్టెలు తినడానికి రెడీగా ఉంటాడు. ఈ ఎండలకి ఈ ఉడుకుడికి కిచెన్లోకి పోతే చాలండి, గంగా స్నానాలు చేసినట్టు ఎక్కడి పడితే అక్కడి చెమటలు కాడు, డ్రెస్ అంతా తడుచుడు. సో రొట్టెల్ని బాగా వేడి నీళ్ళతో కలిపితే మనకి క్రాక్స్ రావు. నాకు రొట్టె చేయడం కంప్లీట్గా వచ్చింది, కానీ ఎప్పుడైతే రొట్టె కాలుస్తానో అప్పుడు ఎక్కడో మిస్టేక్ పోతుంది. ఏడబోతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడో అయితే మిస్టేక్ పోతుంది. రొట్టెలకి కింద క్రాక్స్ వస్తున్నాయి. సిమెంట్తో కదా, మనం పలాస్టర్ కాదు, ఈ గొఠాయి అంటారు కదా, సిమెంట్తో కదా మనం గొఠాయి చేసినట్టు దాని మీద గీతలు వస్తున్నాయి. టైల్స్ లాగా
మెత్తగా నున్నగా రావట్లేదు, ఎందుకో నాకు తెలియదు. సో మా అత్త వేస్తా అంటే ఒక రొట్టె దాన్ని చేసింది. నేను చేస్తాను, నాకు చేయొచ్చు, నా టాలెంట్ నేను చూపించుకోవాలి కదా, ఐ హ్యావ్ టు ఇంప్రెస్ హర్, చూపించాలి కదా. సో ఇక్కడ నేను చేతులు పెడతాను, మా అత్త ఓ బోరి చెయ్యి కాలుతుంది, ఎందుకు అట్లా చేస్తున్నావు, నేను తీసుకొస్తున్నా కాచి పని నన్ను తిట్టింది. చూసారా, క్లాత్ ఇచ్చేసింది. సో తర్వాత ఇప్పుడు ఈ రోటి నేను చేస్తాను, మా అత్తమ్మ నాకు చెప్పింది ఎట్లా చేయాలో అనేది. సో మీలో కూడా ఎవరికైనా వెయిట్ లాస్ కోసం జొన్న రొట్టె ఒకటి తింటే సరిపోదు, ఫుడ్ అంతా కంట్రోల్లో తేవాలి. బేసికలీ మనం అన్నం తిన్నా, జొన్న రొట్టె తిన్నా, చపాతి తిన్నా, ఏది తిన్నా కంట్రోల్లో తింటే మనం వెయిట్ తగ్గుతాం. ఇవన్నీ తెలిసి మరి నువ్వు ఎందుకు వెయిట్ తగ్గుతావు కళ్యాణి అనేరు, అవునా కాదా? జ్ఞానం మందికి పంచడానికి కాదు, మందికి పంచడానికి, సొంతంగా యూజ్ చేసుకోవడానికి కాదు. సో అంతా తెలిసినా నేను అంతే, నాకు నచ్చింది తినేస్తూ ఉంటాను. సో చేస్తానండి, నేను కూడా డైట్ చేస్తాను, నేను కూడా సన్నబడతాను, టైం రావాలి దేనికైనా. సో మా అన్నగారు వచ్చారు, కూలర్ని అక్కడ ఒకసారి టెస్ట్ చేసి తెస్తే అయిపో. ఈ లాస్ట్ ఇయర్ కొత్త కొన్న కూలరు, మా ఇంట్లో ఎలుకలు ఉంటాయండి. సో మా అన్న కొత్త కూలరే కదా అని అట్లే పట్టుకొచ్చింది, కానీ వచ్చినాక తెలిసింది, అంటే వచ్చాక పెద్ద బొక్కనే పడింది, ఇది పని చేస్తలేదు. అంత కష్టపడి నా అల్లుడు ఏస్లో పడుకుంటాడు, ఎట్లా పడుకుంటాడు అంటే సింగిల్ కూలర్. నేను గత 3 ఏళ్ళుగా సమ్మర్ హాలిడేస్లో గాలిపల్లికి వచ్చింది లేదు, ఈ ఎండలకి పిల్లలు తట్టుకోరు, శేఖర్కి ఆఫీస్ ఉంటుండే. సో ఈ ఇయర్ శేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి వచ్చామన్నమాట. అండ్ ఒకటే కూలర్ ఉంది, అది ఆల్రెడీ అత్తయ్యాలు అవి వాళ్ళిద్దరు వాడుకుంటారు. రమ్యలో వచ్చినా మాకు ఇబ్బంది ఒక కూలర్ తోటి. ఇంకో ఫ్యాన్ ఉంది మాకు, అదంతా గాలి వస్తుంది కానీ ఎంతైనా కూలర్ గాలి వేరు. సో అందుకని చెప్పేసి అన్నయ్య ఈవినింగ్ మేము మార్నింగ్ వచ్చాం 12కి మమ్మల్ని దించేసి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఈవినింగ్ పని అంతా వేసుకొని కూలర్ పట్టుకుని వచ్చిండు. ఇది పని చేస్తుంది, రేపు పొద్దున్న మళ్ళీ మెకానిక్ పట్టుకొస్తా చెల్లి అన్నాడు. సో ఈలోపు ఈ రోటీలు రెడీ అయిపోయినాయి, అన్నయ్యకి 2 రొట్టెలు పంపించేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న పొద్దున బీరకాయ పప్పు పెట్టించాం, మా అన్న అది తిననే లేదంట, ఆ అన్నం బీరకాయ పప్పు అలాగే ఉన్నాయంట. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వేరు ఉంటుంది, అవునా కాదా? సో వచ్చే టైంకి తింటాం, ఏదని చేస్తాం. సో ఇంట్లో ఎవరు లేకపోతే ఇలాగే ఉంటుంది. పని చెప్పేటోళ్ళకి అదో అలసో దొరుకుతుంది, చేస్తూ ఇంట్లో ఎవరు ఉన్నారులే అన్నట్టుగా ఉంటారు. కానీ బయట ఫుడ్ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మొత్తానికి అయితే రొట్టెలు రెడీ అయినాయి. మా అత్తమ్మ నాకు ఒక చేతితోటే ఏ రాదు బిడ్డ అనింది, కానీ మా అత్తమ్మ ఎట్లా వేసినా కరెక్ట్ వేస్తుంది. ఆ రొట్టె నేను చాలా సన్నగా వేసాను అనమాట. సో ఇలా అనిపించింది వీడియో అనేది నా కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు అనండి, మీరు చాలా లక్కీ అక్క, రాగానే మీ అన్నయ్య కూలర్ తెచ్చారు. అవునండి, నేను చాలా లక్కీ, ఇలాంటి అత్తగారు అలాంటి పుట్టింటోళ్ళు దొరకడం. కానీ నాకంటే ఎక్కువ వీళ్ళకి, ఎందుకంటే నేను అందరిలో అడ్జస్ట్ అయ్యి ఉండగలగడం. సో అంటే నన్ను నేను కూడా పొగడాలి, ఎప్పుడు ఒక్కనే కాదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటూ మనకు ఉండాలి. సో మీరు కూడా అంతే, అప్పుడప్పుడు అనుకోండి నేను దొరకడం వీళ్ళ అదృష్టం అని. ప్రతిసారి వాళ్ళు దొరకడం మనం అదృష్టం అనుకుంటే ఏం బాగుంటుంది? బేసికలీ మనం అందరినీ ఎలా కేర్ చేసుకుంటాం, వాళ్ళు మన మీద అలా కేర్ చేస్తారు. సో అదే అండి వీడియోని ఏం చేస్తున్నాను, మీ ఒపీనియన్ నాకు కమెంట్లు కావాలి. బాయ్.